మనకి కూకట్పల్లిలో సంగీత నగర్‌లో ఆహ్, మొన్న ఒక 12 ఏళ్ల పాప 6వ క్లాస్ చదువుతుంది. సహస్ర పని ఆ అమ్మాయి పేరు. ఓకే. ఆ పాప అత్యంత దారుణమైన పరిస్థితిలో ఆహ్, ఆహ్, రక్త మడుగులో ఉండడాన్ని వాళ్ళ నాన్న మధ్యాహ్నం 12 గంటలకి చూసాడు. ఓకే. మామూలుగా వాళ్ళేందంటే వాళ్ళ నాన్న కృష్ణ, వాళ్ళ అమ్మ రేణుక ఇద్దరు గూడా జాబ్ జేస్తారు. వాళ్ళ నాన్నేమో బైక్ మెకానిక్‌గా ఉన్నాడు. వాళ్ళ అమ్మేమో ఒక డయాగ్నోస్టిక్స్ సెంటర్‌లో ఆహ్, ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉంది. వాళ్ళకిద్దరు పిల్లలు బాబు, పాప. బాబు ఆ రోజు స్కూల్ ఉంది బాబుకి. పాపకి స్కూల్ లేదు. ఓకే. అందువల్ల పాప ఇంట్లోనే ఉంది. మామూలుగా వాళ్ళకి ఇలా పాపను వదిలేసి వెళ్ళడం అలవాటే. ఎందుకంటే అది ఇండిపెండెంట్ హౌసు. మిగతా మొత్తం 6 ఫ్యామిలీలు ఉంటాయి దాంట్లో. సో, కాబట్టి వాళ్ళకేమీ ఇబ్బంది లేదు. ఓనర్స్ కూడా కిందనే గేట్ దగ్గరే ఉంటారు. ఓకే. కాబట్టి ఆ అమ్మాయి గూడా కొంత ధైర్యం గల అమ్మాయి గాబట్టి వదిలిపెట్టి ఎళ్తారు. సో, వాళ్ళకి వేరే మార్గం గూడా లేదు. సో, జాబ్స్ చేయాలి. ఈ అమ్మాయికి ఇంక వేరే వాళ్ళని అటాచ్ చేసే పరిస్థితి గూడా లేదు. అందుకని ఆ రోజు గూడా మార్నింగ్ 9 లోపల వాళ్ళు వెళ్ళిపోయారు. బాబుని గూడా తీసుకొని అతను స్కూల్లో వదిలేసి తనెళ్ళిపోయాడు. అయితే మధ్యాహ్నం ఈ పాప రెడీ చేసి పెడితే ఈళ్ళు వచ్చి లంచ్ తీసుకొని పోవడానికి ఫాదరు కృష్ణ వచ్చాడు 12:30కి. వస్తే అమ్మాయి బ్లడ్‌లో పడుంది. దాంతో ఆయన కేకలు పెట్టడం, చుట్టుపక్కల వాళ్ళు రావడం 108కి ఫోన్ చేశారు. పోలీసులొచ్చారు. సో, పోలీసులు జనరల్‌గా ఏందంటే వాళ్ళ పద్ధతిలో డాగ్ స్క్వాడు, క్లూస్ టీము వచ్చి మొత్తం పరిశీలించారు. డాగ్ ఏమో దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్ దగ్గరికి ఆగిపోయింది. అప్పటినుంచి వాళ్ళు రకరకాల యాంగిల్స్‌లో ఎవరు చంపుంటారు అన్న యాంగిల్‌లో విచారిస్తున్నారు. మామూలుగా తల్లిదండ్రులు ప్రశ్నించారు. ముందు ఓహ్, తండ్రిని కూడా డౌట్ చేశారు. ఎందుకంటే ఆ టైంకి ఇతను వచ్చింది. ఇతను చెప్పేది కొంత అనుమానాస్పదంగా అనిపించింది. అవును. అందుకనే ముందుగా తండ్రే చంపాడన్న ఇది కూడా మీడియాలో కూడా వైరల్ అయింది. దాని తర్వాత వీళ్ళు సీసీటీవీలు జనరల్‌గా ఇలాంటివి జరిగినప్పుడు పోలీసులు సీసీటీవీలు పరిశీలిస్తారు. బట్ ఆ బిల్డింగ్‌కి సీసీటీవీ లేదు. ఆ సంగీత నగర్‌లో ఉన్న ఇది ఎంట్రన్స్‌లో ఉంటే కొద్దిగా లోపల మిగతా కాలనీ ఉంది. ఎక్కడ కూడా సీసీటీవీలు పనిచేయట్లే ఉన్నవి కూడా. ఒక ఓకే. 2 మాత్రం పనిచేస్తున్నాయని చెప్తున్నారు. ఆ 2 ఫుటేజ్ కూడా తీసుకెళ్లారు. ఏదేమైనా సీసీటీవీలు పెద్ద హెల్ప్ అవుతున్నట్టు కనబడలేదు. అయితే ఆ బిల్డింగ్‌లో ఉన్న వాళ్ళనే వీళ్ళు అనుమానితులుగా ఫస్టు లెక్కేసుకున్నారు. అందులో ఇద్దరు మీద అనుమానం ఉంది. ఒక అతని పేరు మాత్రమే బయటకొచ్చింది. అతని పేరు సంజయ్. అతను నార్త్ ఇండియన్ అని చెప్తున్నారు. అతను ఇంట్లో వాళ్ళ భార్య జాబ్‌కెళ్ళింది. అతను ఒక్కడే ఉన్నాడు. పిల్లలు స్కూల్‌కెళ్లారు. అతను బట్టలు ఉతికి ఆరేసాడు ఆ రోజు. ప్లస్ అతను ఏదో తాయెత్తు కట్టుకున్నాడు. కొంత ఓకే. ఆహ్, అనుమానం. డౌట్‌ఫుల్‌గా కనపడ్డాడు. ఓకే. సో, అతన్ని తీసుకెళ్ళి విచారిస్తున్నారు పోలీసులు. అంటే అతనేమన్నాడు, "నాకు హెల్త్ బాలేదు. అందుకని మా ఊరికెళ్ళి నేను తాయెత్తు కట్టుకొనొచ్చాను" అని చెప్తున్నాడు. బట్టలు మనం ఏమైతుందంటే ఒక్కోసారి హ్మ్. మామూలుగా గూడా అతను హ్మ్. ఇంట్లో ఉన్నాను గదా! అని బట్టలు ఏదో ఉతికి పని ఆరేయొచ్చు. చేద్దామని. ఆ! కానీ వీళ్ళకి అనుమానం ఉంటది గదా! ఇదే టైంలో బట్టలెందుకు ఉతికాడు హ్మ్. అనేది అనుమానం ఉంటది. అంటే ఏమన్నా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయా? హ్మ్. అనేది వాటిని ఇప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కి ఆ బట్టలను పంపించారు. ఓకే. ఎందుకంటే జనరల్‌గా ఈ ఈ అమ్మాయిని పొడిచింది ఏ పద్ధతిలో పొడిచారంటే చిన్న కత్తితో అమ్మాయిని దాదాపు 20 కత్తిపోట్లున్నాయి. హ్మ్. మెడల మీద 15 ఉంటే హ్మ్. కడుపులో 5. 5 ఉన్నాయి. ఓకే. సో, అది చిన్న కత్తి అని చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో 3 కత్తులుండాలి మా దగ్గర. ఒకటి మిస్ అయిందని వాళ్ళు చెప్తున్నారు. సో, మరి ఈ అబ్బాయి ఆహ్, చేతబడి కోసం ఆ అమ్మాయిని చంపాడా అనేది ఒక యాంగిల్. ఈ అబ్బాయి అంటే ఈ అబ్బాయి అని ఇంకా కన్ఫర్మ్ కాలేదు. హ్మ్. అయితే ఈ అబ్బాయి మీదనే ఎక్కువ అనుమానాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. రెండోది ఏమన్నా అమ్మాయి ఎప్పటినుంచో అక్కడ అందంగా ఉంది పాప. ఆహ్, బట్ చిన్న పాప 12 ఏళ్ళు. హ్మ్. బట్ కొంతమందికి చిన్న పిల్లల మీద లైంగిక వాంఛ ఉండడం అనేది పిడోఫైల్స్ అంటారు వాళ్ళని. ఓకే. సో, అది కామనే అది. సో, అలాగా పిడోఫైల్‌గా ఉంటే చిన్న పిల్లల మీద లైంగిక వాంఛ చాలా మందికుంటది. హ్మ్. సో, అలాగా ఇతనేమన్నా అటెంప్ట్ చేయడానికెళ్ళి హ్మ్. ఒంటరిగా ఉందని జెప్పి, ఆ హ్మ్. అమ్మాయి అప్పుడు గట్టిగా ప్రతిఘటించినప్పుడు హ్మ్. ఇతనికి ఆ హ్మ్. టెన్షన్‌లో ఏం జేయాలో తెలియక కేకలేస్తుందని జెప్పి, ఆ అమ్మాయిని నోరు మూసి కత్తితో పొడిచేసాడా అన్న అనుమానాలు గూడా ఉన్నాయి. హ్మ్. అంటే ఈ 2 సంబంధించి ఎందుకంటే వాళ్ళకి ఏ రకమైన గొడవలు చుట్టుపక్కల లేవు. హ్మ్. కొత్తగా ఇక్కడికొచ్చారు వాళ్ళు. 3 ఏళ్ళు గూడా కాలేదు వచ్చి. సో, గొడవలు గాని ఏమి లేవు చుట్టుపక్కల వాళ్ళతో. వాళ్ళ పాటికేదో వాళ్ళు బతుకుతారు, ఉద్యోగాలకి వెళ్ళేవాళ్ళు తప్ప వాళ్ళెవరితో అక్కడ గొడవలు లేవు. ఓనర్ గూడా చెప్తుంది. హ్మ్.
కాబట్టి వాళ్ళకి ఆర్థిక పరమైన అప్పులు అట్లాంటివి కూడా లేవు. అంటే ఎవరో కక్ష పెట్టుకొని చేసినట్టుగా అయితే లేదు. హ్మ్. కాబట్టి ఇంకా వాళ్ళకున్న పోలీసులకున్న అనుమానం ఏందంటే, ఒకటి ఆహ్, ఈ లైంగికంగా అత్యాచారం చేయడానికి వెళ్ళి హ్మ్. చంపడం. రెండోది చేతబడి. ఎందుకంటే కొన్ని చోట్ల తెలంగాణలో చేతబడుల వ్యవహారం గూడా ఉంటదనమాట. ఓకే. సో, అంటే ఒక కన్నె పిల్లని చంపడం, ఇట్లాంటివి గూడా బలివ్వడం హ్మ్. ఇట్లాంటివే ఉంటాయి. అట్లా ఆ యాంగిల్‌లో ఏమన్నా చేశారా? అన్నది ఒక రెండో కోణం. ఈ 2 కోణాల్లో నుంచి వాళ్ళు ఆ బిల్డింగ్‌లో వాళ్ళే చేసినట్టు అవకాశం ఉంది. ఎందుకంటే గేట్ నుంచి బయటకొస్తున్నట్టు సీసీటీవీ అక్కడ దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో లేదు. హ్మ్. ఎందుకంటే జరిగింది 9:30-10:30 మధ్య అనేది హ్మ్. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో బయటకొచ్చింది. ఓహ్! పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అయితే క్లియర్‌గా చిన్న కత్తితో పదే పదే పొడవడం. అంటే 20 కత్తిపోట్లు ఉన్నట్టుగా వాళ్ళు తేల్చారు.